యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో తెలుసా? అన్నలు ఎగతాళి చేసి తాళ్లతో కట్టేసి గోతులో పడేసి వ్యాపారస్తులకు అమ్మేసి బానిస పని చేసుకొని బతుకుతూ చెయ్యని నేరానికి నిందరబడి చెరసాల్లో పడి అవమానాలు పొందాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉండను గనుక అతడు చేయనదంతయో సఫలమాయను. దేవుడు అతనికి తోడై ఉండను గనుక అతడు చేయనదంతయో ఎక్కడుంటే అక్కడే దీవెన. జైల్లో కూడా దీవెనగా మారాడు. అక్కడ చెరసాల వాళ్ళకి పోతిఫర్ ఇంటి అన్యుడి ఇంట్లో ఆశీర్వాదకరంగా మారాడు. అంతేకాదు తగిన సమయంలో ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. అమ్మేసిన ఎగతాళి చేసిన అన్నలు సంచులు పట్టుకొని వచ్చి తమ్ముడు ముందు నిలబడ్డారండి. నీ శత్రువులు ఎదుట నీకు భోజనమో సిద్ధపరుస్తానన్నాడు. సద్భక్తితో జీవిద్దాం. శ్రమ వచ్చినా నష్టం వచ్చినా పర్వాలేదు. అవి తాత్కాలికమైన శ్రమలే, తాత్కాలికమైన నష్టములే.